హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ థర్డ్ లెసన్ వర్షం అండి. పల్లా దుర్గయ్య అన్న వ్యక్తి అండి. ఎప్పుడు జన్మించాడు? 1914, 1983. పల్లా దుర్గయ్య, పల్లెటూరులో దుర్గయ్య ఉంటాడు కదండి. ఆ పల్లా దుర్గయ్య వర్షంలో ప్రకృతి చిత్రణ చేస్తుండు. ఏ విధంగా అంటే ఖండకావ్యంగా చేస్తుండు. ఖండకావ్యం అంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడినది. అంటే ఇట్లా భాగాలుగా ఉన్నదాన్ని ఖండకావ్యం అంటారు కదా, అట్లా ప్రకృతి చిత్రణ చేస్తుండు. అది ఏ విధంగా ఉంటుందండి? వస్తు వైవిధ్యంతో కలిగి ఉంటుంది. పాలవెల్లి ఖండకావ్యం నుంచి వర్షం పాఠం తీసుకోబడింది. అయితే వర్షం కదండి, వర్షం ఏ విధంగా ఉంటుందంటే పాలవెల్లిలాగా ఉంటుంది. ఈ పాలవెల్లి అనేది ఖండకావ్యం. ఈ ఖండకావ్యం నుంచి వర్షం పాఠం తీసుకోబడింది. ఎక్కడ జన్మించాడండి? పల్లా దుర్గయ్య. ఇక్కడ రా ఉంది కదండి, ఇక్కడ కూడా రా ఉంది. వరంగల్ అర్బన్ మడికొండ. వాళ్ళ తల్లిదండ్రి నరసమ్మ పాపయ్య శాస్త్రి. ఓయూ విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎంఏ పట్టా అందుకున్నాడు. ఇప్పుడంటే 1914, 1983 కాబట్టి అప్పట్లో ఓయూ నుంచి ఎంఏ పట్టా అందుకున్నాడు. ఇతని రచనలు పాలవెల్లి, గంగిరెద్దు. పల్లెటూర్లలో పల్లా దుర్గయ్య అంటే పల్లెటూరులాగా అని చెప్తున్నా కదండి. మరి వర్షంలో పల్లా దుర్గయ్య ఎటువంటి రచనలు చేశాడంటే పాలవెల్లి, గంగిరెద్దు ఇటువంటి రచనలు చేశాడు. 16వ శతాబ్దం యందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే దానిపై పరిశోధన చేశారు. 16వ శతాబ్దం యందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే దానిపై పరిశోధన చేశారు. తద్వికాసం మహతి వాచకం అండి. మహతి అంటే స్త్రీలింగం అండి. ద్వ అంటే పురుషలింగం అండి. ఓకేనా. నంపుసకలింగం అంటే పిల్లికి, ఎలుక, చెట్టు, కోతులు ఇవన్నీ కూడా స్త్రీలింగం కాదు, పుల్లింగాలు కాదు కాబట్టి వీటిని నపుంసకలింగాలు అంటారు. రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ అండి. వీళ్ళ తల్లిదండ్రులు భీమాబాయి రామ్జేసక్ పాల్. రామ్జేసక్ పాల్కి ఎక్కడ ఉద్యోగం వచ్చిందండి? మధ్యప్రదేశ్లో ఉద్యోగం వచ్చింది. కానీ వీళ్ళ సొంత ఊరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా. కానీ అంబేద్కర్ జన్మించింది మాత్రం మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో జన్మించాడు. తర్వాత 1907లో అంటే ఏడ్చుకుంటూ మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఎవరికైనా కొంచెం చదువు అంటే కొద్దిగా ఏడుపు అన్నట్టుగా వినిపిస్తుంది కదండి, అట్లా ఏడు అంటే ఏడ్చుకుంటూ మెట్రికులేషన్ పూర్తి చేశాడు. అతిపెద్ద లైబ్రరీ లండన్ లైబ్రరీ అండి. ఎక్కడుందండి? లండన్ అనేది పెద్ద ఊరు కాబట్టి అక్కడనే పెద్ద లైబ్రరీ అనేది ఉంటుంది. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగాను కూడా నామినేట్ అయ్యాడు.